వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ జగదాత్రికి కబుర్లు చెప్తూ గోరింటాకు పెడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ కూడా నిషి దగ్గరికి వచ్చి, నిషి సారీ రా గోరింటాకు పెడతాను అనగానే, యువరాజ్ నేను అడిగినప్పుడు పెట్టలేదు. అయినా ఆ కేదార్కి ఆ జగదాత్రి అంటే ఎంత ప్రేమో, నీకు మాత్రం నా మీద ఇంత ప్రేమ కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో నిషి అలా అనద్దు, నీకు గోరింటాకంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. పైగా నేను ఏదో దేశలో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టమన్నావు, రా కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెడతాను అనగానే, యువరాజ్ నిజంగానా అని చెప్పి ఇక గబగబా యువరాజ్ దగ్గరికి వస్తుంది నిషి. ఇక యువరాజ్ గోరింటాకు పెడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వైజయంతి సుధాకర్ దగ్గరికి వస్తుంది. వైజయంతి నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఇలాంటివేమీ పెట్టద్దు అనగానే, అబ్బో ఎందుకలా అంటావు, పెళ్ళైన కొత్తలో నువ్వే కదా గోరింటాకు పెట్టేవాడివి అనగానే, నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయను, నాతో బలవంతంగా గోరింటాకు పెట్టించుకున్నావు, నాకు నిద్ర వస్తుంది అనగానే, అబ్బో నిజం చెప్పాలంటే భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండితే ఆ దాంపత్యం బాగుంటుందంటారు అనగానే, అవునా ఇప్పటిదాకా మన దాంపత్యం బాగానే ఉంది అనగానే, ఏం బాగుంది, మీరిప్పుడు గోరింటాకు కూడా పెట్టడం లేదు అనగానే ఇంతలో చిలకమ్మ వస్తుంది. అవునా సారు, అమ్మగారికి గోరింటాకు పెట్టండి అనగానే, ఇది వస్తే నాకేం పెడతాడు, నువ్వు ముందు వెళ్ళవే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చిలకమ్మ అక్కడి నుండి వెళ్ళిపోగానే నిషి వీళ్ళందరినీ గమనించి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక కీర్తి పాప, అమ్మా తమ్ముడు ఏడుస్తున్నాడు అనగానే, కీర్తి తమ్ముడు పడుకున్నాక నీకు గోరింటాకు పెడతాను అనగానే, సరే అని చెప్పి సైగ చేస్తుంది కీర్తి పాప. ఇక కౌశికికి సురేష్ గుర్తుకొస్తూ ఉంటారు. సురేష్ మనిద్దరం ఒకరికి ఒకరం ఎంతగానో అర్థం చేసుకున్నాం, కానీ అత్తయ్య గారే మనల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే నా కొడుకు గురించి అలాగే ఎన్నో మాటలు అన్నారు, DNA చేయించమన్నారు. నాకు పుట్టిన కొడుకుకి ఇంతగా అవమానం జరుగుతున్నా నువ్వు మీ అమ్మ వైపే వెళ్ళిపోయావు, కానీ నాకేం బాధలేదు సురేష్ అని చెప్పి పాపం తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. తెల్లగా తెల్లవారుతుంది. సండే అవడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. అత్తయ్య గారు ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అని అంటుంది జగదాత్రి. అమ్మీ చేతులు వెనకాల పెట్టుకుంటున్నావేంటి అని అంటుంది. అంటే అత్తయ్య గారు ఇప్పుడు గోరింటాకు చూసి మీ అందరూ అనగానే కౌశికి వచ్చి, చెప్పు దాత్రి గోరింటాకు ఎలా పండింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక చేతులు చూపించేసరికి చాలా ఎర్రగా పండుతాయి. అబ్బా మా తమ్ముడికి ఎంత ప్రేమో, అలాగే మా తమ్ముడు అందగాడు కాబట్టి ఇంత ఎర్రగా పండాయి అనగానే, వదిన నేను అందగతినని అప్పుడప్పుడు అంటారు కదా అనగానే, మా దాత్రి కేదార్ ఎప్పుడూ అందంగా అలాగే చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు, మీ గురించి నాకు భయం అక్కర్లేదు. అవునదినా ఇవాళ సండే అందరికీ మంచి స్పెషల్ వండాలని కేదార్ బయటికి వెళ్ళాడు అనగానే యువరాజ్ నిషి కూడా కిందికి వస్తారు. ఇక వాళ్ళిద్దరు గోరింటాకు చూపించగానే ఇక నిషికి సరిగా పండదు. వదిన నాకు గోరింటాకు యువరాజ్ ప్రేమగా పెట్టాడు, కానీ నేనే అర్ధరాత్రి చిరాకుగా ఉండి ఇక గోరింటాకు కడిగేసుకొని పడుకున్నాను, అందుకే ఇలా పండింది అనగానే ఇక కౌశికి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు వైజయంతి, మీ బాబాయిని ఎంతగానో పెట్టమన్నాను కౌశికి, కానీ తను పెట్టలేదు, గుర్రలు తీసి పడుకున్నాడు అనగానే, పిన్ని నేను నీకు గోరింటాకు పెడతాలే అనగానే, సరే ముందు నీ గురించి ఆలోచించుకో అమ్మీ, ఇలాగే మొగుడు మొండిగెడ్డలు లేకుండా ఎన్ని రోజులుంటావు, నువ్వు పిల్లల్ని తీసుకొని సురేష్ దగ్గరికి వెళ్ళిపోరాదు అని అంటుంది వైజయంతి. పిన్ని నేనేం తప్పు చేయలేదు కదా అని అంటుంది కౌశికి. అమ్మీ తప్పు చేస్తేనే భర్త వదిలేడు, మాట పట్టింపులో ఉంటుంది, అయినా మీ ఇద్దరు విడాకులు తీసుకోలేదు, ఇలా ఎందుకు విడివిడిగా ఉంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మా కౌశికి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇక్కడ బిజినెస్ అని ఛానల్ అని అన్నీ రన్ చేసి ఈ కుటుంబాన్ని నడుపుతున్నావు, నీ మాటే వేదవాక్కు, కానీ ఎంత మంచివాడైనా భార్య దూరంగా ఉందంటే
ఇంకొక అమ్మాయి వెనకాల పడతారు. చాలామందికి అది అర్థమవుతుందనుకుంటా అనగానే సుధాకర్ నా గురించి అనుకుంటా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటారు. ఇక ఇటువైపు యువరాజ్ నా గురించే అమ్మ ఇలా మాట్లాడుతుందేంటి వంకరగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవునదినా, భార్య పక్కనుండగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలాంటిది అన్నయ్యని నువ్వు విడిచిపెట్టాక అన్నయ్య ఈ పాటికి ఎవరినో అనగానే నిషి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? అందరి మగవాళ్ళు ఒకేలా ఎందుకు ఉంటారు? కేదార్లాగే సురేష్ అన్నయ్య కూడా అనగానే ఓ నీ మొగుడు పెట్టిన గోరింటాకు ఎర్రగా పండిందని నీ మొగుడు ఉత్తముడైనంత మాత్రాన సురేష్ అన్నయ్య కూడా ఉత్తముడైతే ఎలా అవుతాడు? ఎందుకంటే భార్య 2 పిల్లలు ఉండగా తనకి ఏమవసరమని బయట ఉన్నారు. చూడదినా, అత్తయ్య చెప్పినట్టే మీరే వెళ్ళిపోండి అని అంటుంది. మీరు ఏం చెప్పినా నాకు కోపం రావటం లేదు, ఎందుకంటే నా గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. ఇంతలో కీర్తి పాప అమ్మ నా గోరింటాకు బాగుంది అని సైగ చేస్తుంది. ఇక తన తమ్ముణ్ణి తీసుకొచ్చేసరికి ఆ బాబుతో అందరూ జరిగిందంతా మర్చిపోయి ఇక ఇటువైపు బాబు ఏడవగానే సుధాకర్ ఎత్తుకుంటారు. ఇటువైపు యువరాజ్ అలాగే కేదార్, జగదాత్రి, వైజయంతి, చిలకమ్మ అందరూ ఇక కౌశికి పిల్లలైన కీర్తి బాబుని చూస్తూ ముచ్చటగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది కౌశికి. వీళ్ళు నా అందమైన కుటుంబం. నిజం చెప్పాలంటే సురేష్కి నాకు మాట పట్టింపు, కానీ నా కుటుంబం నన్ను ఆదరించింది, నన్ను ఈ ఇంటి పెద్ద మనిషిగా గౌరవం ఇస్తుంది. ఈ కౌశికి మాటే వేదవాక్కు అని చెప్పి ఒక్కొక్కరు రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే ఒక్కొక్కరు భయపడతారు. అలాగే నా పిల్లల్ని ఇంత ప్రేమగా అందరూ కలిసికట్టుగా చూసుకుంటున్నారు. ఇక నా జీవితం గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఈ కుటుంబం ఎప్పుడూ ఇలాగే కలకాలం సంతోషంగా కలివిడిగానే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి నా కుటుంబం అని అనుకుంటుంది కౌశికి. కరెక్ట్గా అప్పుడే తన అత్తగారు అంటే సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి గుమ్మం దగ్గర బ్యాగ్ పట్టుకొని నించుంటుంది. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అనిపించి ఎవరు మీరు అని అడుగుతుంది ఆదిలక్ష్మి. ఇక చిలకమ్మ సరిగా గుర్తుపట్టలేక వామ్మో కౌశికి వాళ్ళ అత్తగారు వచ్చారు, ఇప్పుడు ఈవిడ ఈ ఇంట్లో ఎన్ని తగువులు పెడుతుందో అని చెప్పి ఇక రండి రండి అని అంటుంది. నేను నీకు ముందే తెలుసా అని అంటుంది ఆదిలక్ష్మి. అంటే ముందే అనగానే ఇక ఇటువైపు రండి బామ్మగారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చిన్నారి కీర్తి అత్తయ్య రండి, ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది కౌశికి. ఓ ఫోన్ చేసి నీ పర్మిషన్ అడిగి నేను ఇక్కడికి రావాలా? నా మనవరాలు మనవడు ఈ ఇంట్లో ఉన్నాడు, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి ఇక సుధాకర్ చేతిలో ఉన్న బాబుని గట్టిగా లాక్కుంటుంది ఆదిలక్ష్మి. ఏరా మీ అమ్మకి ఇదిగో పుట్టింట్లోనే ఉండిపోవాలని అనుకుంటుంది, కానీ ఇక్కడి నుండి నా మనవణ్ణి తీసుకువెళ్ళిపోతాను, పుట్టింటి వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తుంది అనగానే అయ్యో పిన్ని గారు, రావడంతోనే వదిన గురించి ఎందుకు మాట్లాడడం? రండి, మీ మనవడు మనవరాలతో సంతోషంగా ఆడుకోండి, ఈ కుటుంబానికి ఏ అభ్యంతరం లేదు. అలాగే సురేష్ అన్నయ్య కూడా ఎలా ఉన్నారు అని అంటుంది జగదాత్రి. ఈ పలకరింపులకేమీ తక్కువ లేదు, నాకు కొంచెం కాఫీ పోయండి అనగానే వైజయంతి అయ్యో వదిన కాఫీనే కదా పోసేస్తాను అని చెప్పి అంటుంది. పోయడం కాదు తీసుకురావాలి అని చెప్పి అంటుంది. ఇక కౌశికి వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి అత్తయ్య గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అనగానే వచ్చి ఇంతసేపటికి ఈ అత్తగారు కనిపించారన్నమాట. అప్పుడు డిఎన్ఏ గురించి అడిగాను, నా మనవడే అని చెప్పి ఇక బాబుని ముద్దులాడుతూ ఉంటుంది. కేదార్ ఈవిడ గారు వచ్చారు అంటే ఇక వదినికి మనశ్శాంతి ఉండదు. అలాగే బాబు పుట్టుక ఆ రోజు చెప్పి ఇప్పుడేమో బాబుని పాపని తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది అనగానే అవును దాత్రి, అక్క ఇప్పుడిప్పుడే మనందరినీ చూస్తూ సంతోషంగా ఉంది, ఈవిడ గారు వచ్చి ఏం చేస్తారో అని చెప్పి కేదార్ అనుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు వైజయంతి అమ్మో నిషి, ఇంతకాలం కౌశికి విషయంలో ఏదో అనుకున్నాను, ఈవిడొస్తే భూకంపం వచ్చింది అని చెప్పి అంటుంది. సర్లేండి అత్తయ్య, నాకు తెలిసి పిల్లలిద్దరినీ మనవల్ని తన కోడల్ని తీసుకురావడానికి వచ్చిందేమో, ఒకవేళ
కౌశికి వదిన తనతో వెళ్ళిపోతే యువరాజు ఈ ఆస్తికి వారసుడు కదా అనగానే, అవునమ్మి, మన అబ్బోడే ఈ ఇంటికి వారసుడు. మనం ఆదిలక్ష్మితో చేతులు కలిపి కౌశికిని తన మొగుడు దగ్గరికి పంపించేద్దాం అనగానే, సరే, ఖచ్చితంగా మనిద్దరం ఆ ఆదిలక్ష్మి ఏమన్నా సరే మనం మాత్రం సైలెంట్గా ఉండాలత్తయ్య అని అంటూ ఉంటుంది నిషి. ఇక కౌశికి తన గదిలోకి వెళ్ళి సురేష్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక కేదార్, జగదాత్రి కౌశికి ఇటు అటు చేతులు వేస్తారు. వదిన, ఎందుకు బాధపడుతున్నారు? సురేష్ అన్నయ్య మంచివారు, మీరు మంచివారే. ఇలా విడివిడిగా ఎందుకున్నారు అన్నదే అడగను. కానీ ఇప్పుడు ఆదిలక్ష్మి పిన్ని గారు పిల్లల్ని తీసుకువెళ్ళాలని డిసైడ్ అయి ఇక్కడికి వచ్చినట్టున్నారు. తల్లిని పిల్లల్ని వేరు తీయాలని అనగాని, అవును దాత్రి, కానీ నా భర్తతో నన్ను ఆవిడ విడదీసి ఇప్పుడు రాక్షసానందం పొందడానికి నా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేయగలను అనగానే, వదిన, నిరాశ ఎప్పుడూ సమస్యకి పరిష్కారం కాదు. ఖచ్చితంగా మీ జీవితం అందరిలాగే ఉండాలని ఆ భగవంతుడు పిన్నిగారిని పంపించారేమో. ఈసారి పిన్నిగారికి అసలు సిసలైన తగిన శాస్తి జరిపి సురేష్ అన్నయ్యని మిమ్మల్ని కలిపే బాధ్యత ఈ మరదలు ఆ తమ్ముడిది అనగానే, జగదాత్రి, బయట పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు జేడీకేడీ నాకు అండగా ఉంటున్నారు. అలాగే ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ ఇద్దరు నాకు తోడుగా ఉంటున్నారు. నిజంగా మీకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనగానే, వదిన, మనందరం ఒక కుటుంబ సభ్యులం. ఒకరికి కష్టం వస్తే ఒకరు తీర్చుకోవాలి. ఇకపై మీరు నిశ్చితంగా ఉండండి. అలాగే సురేష్ అన్నయ్య ఇక్కడికి వచ్చి మీరు ప్రశాంతంగా ఉండే రోజు త్వరలో రాబోతుంది అని అంటుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి ఇక గార్డెన్లో చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో మీనన్ కిడ్నాప్ చేస్తాడు కదా కృష్ణ అనే అబ్బాయి. ఆ అబ్బాయి గార్డెన్లో శ్రీవల్లి దగ్గరికి వస్తారు. కృష్ణ, నువ్వా అని అంటుంది. అవును, నేనే. ఇది మీ ఇల్లు కదా అని అంటారు. అవును, ఆ రోజు ఆ మీనన్ వాళ్ళు నిన్ను ఏదో చేశారని బాధపడుతున్నాను. నువ్వు బానే ఉన్నావు కదా అని అంటుంది. శ్రీవల్లి, నేను బానే ఉన్నాను. ఆ రోజు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేవాణ్ణే. కానీ ఇప్పుడు నాకు నువ్వే లోకం అనగానే, కృష్ణ, అలా అంటావేంటి? నువ్వు డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ అబ్బాయివి అనగానే, అయితే చూడంగానే నీ మంచి మనసు నాకు అర్థమైంది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మీ ఇల్లు ఇదని తెలిసి నేను చాలా రోజుల నుండి బయటికి వస్తావేమో నీతో మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు దొరికావు. నేను మా మమ్మీ డాడీతో మాట్లాడి ఈ ఇంటికి సంబంధానికి వస్తాను. అప్పుడైనా ఓకే చేస్తావా అని అంటారు. చూడు కృష్ణ, ఒకటి మాత్రం నిజం. మీ అమ్మ మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నా ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా అనగానే, అయ్యో శ్రీవల్లి, అలా అనద్దు. పెద్దలు కుదిరిస్తే ఖచ్చితంగా పెళ్ళి ఓకే అవుతుంది, సరేనా అని చెప్పి వెళ్తూ ఉంటారు కృష్ణ. ఇక జగదాత్రి, కేదార్ పైనుండి చూస్తూ ఉంటారు. శ్రీవల్లితో ఇప్పుడు మాట్లాడినా అబ్బాయి ఎవరు కేదార్ అనగానే, నాకు తెలీదు, ఒకసారి వెళ్ళి అడుగుదామా అని అంటుంది. మనం అడగాలి అనుకోవద్దు, కానీ నిజంగా శ్రీవల్లి చెప్తే కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ శ్రీవల్లి కనుక చెప్పకపోతే ఆ అబ్బాయి ఎవరు అన్నది ఆరా తీయాలి అని చెప్పి ఇక కిందికి వచ్చి, శ్రీవల్లి, ఇందాక ఒక అబ్బాయి వెళ్ళాడు కదా, తనెవరు అనగానే, వదిన, నాతో పాటు కిడ్నాప్ అయిన కృష్ణ అనే అబ్బాయి చనిపోయాడు అనుకున్నాను కదా, తనే నా కోసం మన ఇంటికి వచ్చాడు అనగానే, అవునా, ఎందుకు అని అంటారు. ఎందుకంటే నేను అది చెప్పను వదినా అని అంటుంది. చెప్పమ్మా, ఎందుకో చెప్పు అని అంటారు కేదార్. అంటే తను నన్ను ప్రేమిస్తున్నాడంట. వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించి ఇదిగో ఇంటికి తీసుకొస్తారంట. కానీ ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా అని అంటుంది. ఇక శ్రీవల్లి, పైగా నేను అనాథని, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోవచ్చు అనగానే, శ్రీవల్లి, ఎంత చల్లటి కబురు చెప్పావు. నిజంగా నీ మనసు చూసి కృష్ణ నిన్ను ఒక్క చూపులోనే ప్రేమలో పడ్డారు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత రిచ్ అయినా ఒప్పిస్తాను అంటున్నాడు. అలాంటి అబ్బాయిని వదులుకోకూడదు.
ఖచ్చితంగా తనతోనే నీకు పెళ్లి జరుగుతుంది అని అంటుంది జగదాత్రి. అవును శ్రీవల్లి, ఖచ్చితంగా నీ భర్త ఆ కృష్ణనే. మేము నీకు అండగా ఉంటాము. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది అని అంటారు కేదార్. ఇక శ్రీవల్లి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, చూడండి, అమ్మ నాన్న ఎవరో తెలియకపోయినా నా జీవితాన్ని చక్కదిద్దాలనుకుంటున్నారు. మీరేం చెప్తే అదే వింటాను. కానీ దానికంటే ముందు మా నాన్న మా అమ్మ అసలు ఎక్కడున్నారు అన్నది నాకు చూపించండి అని అంటుంది శ్రీవల్లి. తప్పకుండా శ్రీవల్లి, వైజయంతి అత్తయ్య గారిని అన్ని విషయాలు ఇక అడిగి తెలుసుకొని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ పెళ్ళికి మేము అంగీకరించి మీ ఇద్దరిని ఒకటి చేస్తాము, సరేనా? ఇకపై దిగులు పడకూడదు అని అంటుంది జగదాత్రి. వదిన సరే అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఇక కేదార్ అలాగే జగదాత్రి శ్రీవల్లి వైపు చూస్తూ ప్రేమగా నవ్వుకుంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.